మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. హైదరాబాద్ గోల్కొండలో బోనాల పండుగ సందడి కొనసాగుతోంది. భక్తి శ్రద్ధలతో అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. పోతురాజులు, డప్పు చప్పుళ్లు, భక్తుల రాకతో గోల్కొండ ప్రాంగణం సందడిగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. శ్రావణి. తెలంగాణలో బోనాల హడావిడి అంగరంగ వైభవంగా స్టార్ట్ అయిపోయింది. ఆషాఢ మాసంలో తొలి బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించిన తర్వాతే ఈ నెల మొత్తం బోనాలతో సందడితో డప్పు సప్పులతో పోతరాజుల హడావిడిలతో అంగరంగ వైభవంగా అయితే స్టార్ట్ అయిపోతుంది. మనం ఇక్కడ వెనక చూస్తున్నట్లయితే బంగారు బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించడానికి నైవేద్యంగా వీళ్ళు వెళ్తున్నారు. ఒకసారి మాట్లాడదాము. ఎలా అనిపిస్తుంది అమ్మ బంగారు బోనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం? ఆషాఢ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలందరికీ. ఇది గోల్కొండ జగదాంబిక అమ్మవారి మొదటి రోజు ప్రారంభం కాబట్టి ఇది హరిబోలి నుంచి ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమ్యూనిటీ నుంచి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ బంగారు బోనం అనేది అమ్మవారి జగదాంబికకి నైవేద్యంగా తొలి బోనంగా వస్తుంది. ఆనవాయితీగా వస్తున్నది బోనం. ఇది గత 17 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగుతున్న రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని ఈ బోనం ఒకటి వాళ్ళు చేసే ఉద్దేశమే. మీకు ఎలా అనిపిస్తుంది బంగారు బోనాన్ని ఎత్తుకొని అమ్మవారికి సమర్పిస్తున్నారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా అనిపిస్తుంది. బంగారు బోనం అనేది నాకు వచ్చినందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే సార్, మీరు చెప్పండి సార్. బంగారు బోనాన్ని తీసుకొని అంగరంగ వైభవంగా తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నారు కాబట్టి మొత్తం టీం కూడా ఎంత జోష్గా ఆట పాటలతో డప్పు సప్పుళ్లతో పోతరాజుల విన్యాసాలతో అంగరంగ వైభవంగా అయితే కనిపిస్తోంది. సందడి అంతా కూడా ఇక్కడే కనిపిస్తుంది. సో మీ మాటలు చెప్పండి సార్. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ నుంచి పాత బస్తీ నుంచి సుమారు 2000 మంది బంగారు బోనం తీసుకొని రావడం జరిగింది. వర్షాలు లేవని చెప్పి ప్రజలంతా ఇబ్బంది పడే సమయంలో అమ్మవారికి తొలి బోనం ఈరోజు తొలి బోనం కాబట్టి తొలి బోనం తీసుకొని అమ్మవారికి గడపడానికి రాగానే వర్ణదేవుడు స్వాగతం పలికినట్టు వర్షం పడ్డది. ఇంకా ఉత్సవం పెరిగి ఇంకా చాలా ఘనంగా చేయాలని చెప్పి ఇంకా సార్ నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అంటే నెక్స్ట్ షెడ్యూల్ ఏ విధంగా ఉంది? ఉమ్మడి దేవాలయాల నుండి బంగారు బోనం ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క బంగారు బోనం తీసుకెళ్తుంటారు కదా, ఎవరెవరిని ఎంపిక చేస్తారు? ఏ జోగిని తీసుకెళ్దాం అనుకుంటున్నారు? సప్తమాతల కొత్త బోనాలలో భాగంగానే ఈరోజు ఫస్ట్ బోనము తొలి బోనము గోల్కొండ అమ్మవారి, రెండో బోనం వచ్చేసి జూబ్లీ పెద్దమ్మ తల్లికి, మూడో బోనం వచ్చేసి బల్కంపేట్ ఎల్లమ్మ గారు. 51st రోజు కళ్యాణం అయితే 20 రోజు బోనం, 25th రోజు విజయవాడ కనక దుర్గా మల్లేశ్వరి టెంపుల్ కూడా బంగారు పాత్రలో అమ్మవారికి నైవేద్యం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 30వ తారీఖు వచ్చేసి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, 4వ తారీఖు వచ్చేసి భాగ్యలక్ష్మి టెంపుల్, 6వ తారీఖు వచ్చేసి లాదర్వాద శివవాహిని మహంకాళి. సార్ కదా ప్రభుత్వం దగ్గర నుండి కూడా అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయని చెప్పేసి శివశక్తులకు ఎటువంటి